హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ ఏకుల. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చి వీడియో చూసినట్లయితే తప్పకుండా ముందుగా అందరూ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా నా వీడియోలను మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మరి ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మీ అభిప్రాయం కోసం నేను ఈ వీడియో ముందుకు పెడుతున్నాను. నేను చెప్పేది ఇది నిజమా కాదా, ఎలా ఎవరుంటే బాగుంటుందనేది తెలియచేయగలరు. అమ్మాయి, యవనస్తురాలు, స్త్రీ, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అక్క, చెల్లి, ఇలా ఎన్నో రకాలుగా మనం ఒక ఆడపిల్లని ఆయా సందర్భానుసారమైన వయసును బట్టి రకరకాలుగా ప్రేమతో పిలుచుకుంటాము. కానీ ఆ అమ్మాయి జీవితం పుట్టింట్లో నుండి ఎదిగి మెట్టినింట్లోకి వెళ్ళే వరకు ఎన్నో దశలుగా తన జీవిత విధానం మారుతుంది. అందులో భాగంగా ఆ అమ్మాయి లేదా స్త్రీ అంటే అమ్మాయిగా ఉన్నప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది, స్త్రీగా ఎదిగిన తర్వాత అత్తారింట్లో ఉంటుంది. అలా ఉన్న జీవన విధానంలో ధైర్యం ఇచ్చేది వ్యక్తులు. వారిని చూస్తే ఒక ఆడపిల్లకి జీవితంలో ఇద్దరు కరెక్ట్గా ఉంటే చాలు అని నాకు అనిపిస్తుంది. అది ఎవరో ఒకసారి మనం చూద్దాము. ఒకరు నాన్న. ఎందుకంటే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి మరి యవనస్తురాలుగా ఎదిగి చదువులు పూర్తయ్యేంత వరకు, ఒక ఇంటికి పెళ్లి చేసేంత వరకు నాన్న అవసరం. ఇంకొకరు భర్త. మరి పెళ్ళైన దగ్గర నుంచి భర్తతో ఉంటూ తన జీవిత కాపురాన్ని నిలబెట్టుకోవడంలో తన పాత్ర ఎంతో ఉంటుంది. అప్పుడు భర్త. ఇలా రెండు దశలుగా ఈ స్త్రీకి లేదా అమ్మాయికి నాన్న లేదా భర్త అలా ఉంటారు. నీకేమైనా అయితే నేనున్నానని చెప్పే నాన్న ఉండాలి. ధైర్యంతో ముందుకు వెళ్ళు, నేనున్నాను తోడుగా అని చెప్పే భర్త. ఇలా వీరిద్దరి పాత్రలు వాళ్ళ జీవితంలో ఎంతో అవసరం, ఈ అమ్మాయి కానీ లేదా స్త్రీకి కానీ. తోడుగా ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ, అమ్మాయికి లేదా స్త్రీకి ఉన్నంత కాలం ఆమె సంతోషంగా జీవించగలదు. వీళ్ళిద్దరూ సరిగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖాలు, బాధలు, కష్టాలు ఈ అమ్మాయికి లేదా ఆ యొక్క స్త్రీకి ఉండవు. తను అలాంటి బాధలు చవి చూడదు అని నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇది ఎంతవరకు తన జీవితంలో వీళ్ళిద్దరూ ఉపయోగపడతారనేది బహుశా మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇలా ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ జీవితానికి తండ్రి లేదా భర్త అనేవారు ఇద్దరు ఉంటే తన జీవితం సుఖమయమవుతుందని నా యొక్క అభిప్రాయం. మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ చూస్తే కూడా తప్పకుండా ఎవరు ఉన్నా లేకున్నా నాన్న ఉండాలి. తప్పకుండా అమ్మాయి
వివాహమైనంత వరకు ధైర్యం ఇచ్చేది, స్నేహితుడిగా, అన్నగా అన్నీ చూసుకునేవాడు తండ్రి. అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా సమస్తము భరించేవాడుగా భర్త అనేవాడు ఉంటాడు. తను కూడా ఆ యొక్క స్త్రీకి వివాహమైన తర్వాత తోడుగా ఉంటే తన జీవితానికి ఎలాంటి కష్టాలు నష్టాలు ఏ వచ్చినా కూడా తను ధైర్యంగా నాకు ఈ తోడుందిలే అని చెప్పి ముందుకెళ్ళి తన జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన మీరు నా వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు. తప్పకుండా లైక్ మాత్రం చేయాలి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. కాబట్టి తప్పకుండా నా వీడియోని ఆదరిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రతి అమ్మాయికి, ప్రతి స్త్రీకి ఇలాంటి తండ్రి, ఇలాంటి భర్త ఉండాలని, రావాలని కోరుకుంటూ సెలవు.